3500 మెట్లు 7 కొండలు 4 గోపురాలు కలిగిన తిరుమల తిరుపతి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వయంభుగా వెలిసిన 7 క్షేత్రాల్లో మొదటిది భోగి గణపతి పీఠం పేర్కొంది. శరీరంలో 7 చక్రాలు ఉన్నట్లుగా మూలధారం, స్వాదిష్టానం, మణిపూనకం, అనాహతం, వీరుశుద్ధం, అగ్న సహస్రం, కుండలిని శక్తి పరమాత్మ సాక్షాత్కారానికి మార్గంగా నిలిచిన 7 కొండలను ప్రతీకగా అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి ఉన్నాయన్నారు. శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ నిర్వహించారు. పీఠం ప్రాంగణంలోని శ్రీవారి పాదాల వద్ద సహస్ర పారాయణతో శ్రీదేవి భూదేవి బాలాజీ కళశాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. 44వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తిరుమల తిరుపతి క్షేత్ర గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. శ్రీవారి సేవకు పంచామృతాలతో అభిషేకం చేపట్టి తాంబూలాలు అందుకున్నారు. 44వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ సందర్భంగా స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో ప్రతి శనివారం కూడా సుప్రభాత వేళలో శ్రీవారి యొక్క సుప్రభాత సంకీర్తన జరుగుతూ ఉంది. ఇది 108 వారాల పాటు జరుగుతుంది. ఈ ఏడాది 41వ గణపతి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి జరుగుతాయి. ఈ నవరాత్రుల సందర్భంగా నవరాత్రి గణపతి దీక్ష జరుగుతుంది. ఈ నవరాత్రి గణపతి దీక్ష గంధం రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి నవరాత్రి దీక్ష చేయాల్సి ఉంటుంది. మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, పిల్లలైనా ఎవరైనా కూడా చేయవచ్చు. ఈ 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం ఇక్కడే సహస్రనామార్చన జరుగుతుంది. ఉదయం సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే ఉంటుంది. ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇది నవరాత్రి దీక్ష చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంతమందితోటి కూడా మరి ఇక్కడ చిన్న తిరుపతిగా అంటే మొట్టమొదటి క్షేత్రంగా వర్ధిల్లినటువంటి చిన్న తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. మరి ఈ దీక్ష చేసేటువంటి వారందరినీ కూడా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా అందరినీ కూడా మరి చిన్న తిరుపతి బస్సు యాత్రకి తరలి వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావచ్చని భోగి గణపతి పీఠం ఆహ్వానిస్తోంది. గణేష్ మహారాజ్కి నమో భగవతే వాసుదేవాయ నమః.